వెల్కమ్ వ్యూయర్స్. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో జలప్రళయం సంభవించింది. బుడమేరు పొంగి విజయవాడలో చాలా ప్రాంతాన్ని ముంచెత్తింది. మరో పక్కన కృష్ణా నదికి వచ్చిన వరదలు కూడా విజయవాడ మీద ఉరికాయి. ఈ ఈ విపత్తు నేపథ్యంలో సామాజిక కార్యకర్త, సాగునీటి రంగంలో విశేషమైన విజ్ఞానం ఉన్న నిపుణులు తుంగ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే సురేష్ గారు. ఈ బుడమేరు విజయవాడ మీద పడ్డం, విరుచుకు పడ్డం, ఇది నిజానికి ఇది మొదటిసారి కాదు. కానీ ఈ తరహా విపత్తు మనం కనీవిని ఎరుగని అనుకుంటానండి. అవును, ఇది చాలా పెద్ద విపత్తు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, విజయవాడ నగరం విస్తరిస్తున్నది. ఆ విస్తరణలో భాగంగా బుడమేరు పరివాహక ప్రాంతంలో కూడా బాగా విస్తరించింది. కృష్ణా ఉమ్మడి జిల్లా కృష్ణా నది పరివాహకంలో 45%. కానీ బుడమేరు పరివాహక ప్రాంతం కృష్ణా జిల్లాలో 48.7%. ఓకే. ఈ బుడమేరు ఖమ్మం సరిహద్దుల్లో, మైలవరం ప్రాంతంలో, అటవీ ప్రాంతాల్లో వాగులుగా వచ్చి బుడమేరుగా ఏర్పడి దాదాపు 175 కిలోమీటర్లు ప్రయాణించి ప్రఖ్యాత కొల్లేరులో మెర్జ్ అయిపోతుంది. అక్కడికి నీటిని తీసుకెళ్ళిపోతుంది. ఆ మార్గ మధ్యంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా ఇటు విజయవాడ రూరల్ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్, ఈ ప్రాంతాలన్నీ దాటుకుంటూ గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఈ రూట్లో ప్రయాణం చేస్తుంది. 2005లో పెద్ద ఎత్తున బుడమేరు గండ్లు తెగిపోయి నీరు అధికంగా విజయవాడ రూరల్ ప్రాంతంలో బీభత్సాన్ని సృష్టించింది. ఆనాడు పంట పొలాలు ఎక్కువ, గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లోకి నీళ్ళు వచ్చాయి, పంట పొలాలు మునిగిపోయినాయి. కానీ అర్బన్ ఏరియాస్ ఆనాడు ఇప్పుడున్న నీళ్ళు అనుకుంటాను. ఆనాడు పంట పొలాలు ఎక్కువగా మునిగాయి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు, గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఈ గడచిన 20 సంవత్సరాల కాలంలో దగ్గర పట్టణం విస్తరించింది, నివాసాలు పెరిగాయి, కొత్త విల్లాలు కట్టించుకున్నటువంటి సంపన్నులు కూడా కొన్ని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజానీకం కూడా ఆ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఈ బుడమేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు ఆక్రమణలకు కూడా గురైనాయి. దాని పర్యవసనంగానే ఇప్పుడు వచ్చినటువంటి వరద చాలా ఉధృతంగా కూడా వచ్చింది. ఆకస్మికంగా వచ్చినటువంటి వరద కాబట్టే ఇంత ప్రమాదం జరిగింది. ఒకవైపున ఋతుపవనాల ద్వారా వర్షం పడుతున్నది, పైభాగంలో నుంచి నీళ్లు వస్తున్నాయి. రెండవ వైపున తుఫాను ప్రభావితంగా పెద్ద ఎత్తున కుంభవృష్టి పడింది. దాని పర్యవసనంగా నీళ్లు ఎక్కువ రావడం, బుడమేరు గట్లు తెగిపోవడం, శాంతినగర్ దగ్గర, ఆ కొండపల్లి సమీపం, కౌలూరు సమీపంలో ఆ నీరంతా వచ్చి ఈ విజయవాడ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీస్ అన్ని మునిగిపోవడం జరిగింది. ఈ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి మీరు. విజయవాడ నగరంలో రెండు వైపుల మునక ఎక్కడైతే సంభవించిందో, బుడమేరుకు సంబంధించిన మునక వేరు, కృష్ణానదిలో నీళ్లు కారణంగా వచ్చిన మునక వేరు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. కృష్ణానదికి బుడమేరు ఉపనది కాదు. బుడమేరు ఒక స్వతంత్ర వాగు. అది నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లు మైలవరం ప్రాంతంలో ప్రారంభమై పుట్టి కొల్లేరుకు వెళ్ళిపోతుంది. కృష్ణానది ఇది ఒక పెద్ద నది.
ఉమ్, ఈరోజు వరద చాలా పెద్ద ఎత్తున వచ్చింది. 1852, 55 మధ్యలో నిర్మించినప్పుడు దాని యొక్క కట్ట సామర్థ్యం తక్కువ. ఆనాడు 10 లక్షల లోపే నీటి ప్రవాహాలు రికార్డు స్థాయిలో నమోదైనాయి. అవును. కానీ స్వాతంత్రానంతరం 1955, 58 మధ్యలో ప్రకాశం బ్యారేజీని నిర్మించారు, పునరుద్ధరించారు దాన్ని. ఉమ్, ఉమ్, ఆ సందర్భంలో 11,90,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 70 గేట్లతో నిర్మించారు. ఈ కొత్తగా నిర్మించిన తర్వాత 2009లో మొట్టమొదటిసారి అత్యధికంగా ఉమ్. 10,90,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిందికి వెళ్ళింది. ఈసారి ఇంకా కానీ ఎక్కువ కదండి? ఇప్పుడు నిన్న ఉమ్, నిన్న 12 గంటల సమయంలో మధ్యాహ్నం ఉమ్, చారిత్రాత్మకంగా 11,43,000 క్యూసెక్కుల నీరు అవును. ఈ 70 గేట్ల నుంచి కిందికి వదిలిపెట్టడం జరిగింది. గతంలో ఈ ఆనకట్ట కట్టిన తర్వాత ఏనాడు ఇంత పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేయలేదు. దీనికి కారణం ఉమ్, ఒకవైపున మహారాష్ట్ర, దాని తర్వాత కర్ణాటక ఆల్మట్టి కానీ, నారాయణపూరు, లేకపోతే తెలంగాణలోని దూరాల నుంచి, మరోవైపు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి నీళ్లు రావడం, సాగర్ మీదుగా, పులిచింతల మీదుగా కిందికి ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఎందుకంటే చివరి ఆనకట్ట, చివరి ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీనే కృష్ణా నది పైన. అవును. ఈ పులిచింతలకు పైభాగంలో మున్నేరు వచ్చి కలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో పడిన నీరు వచ్చి వరద నీరంతా చేరింది. అవును. కింది అవును. భాగంలో పైన మూసీ నది, కింద మున్నేరు. ఈ మున్నేరు పులిచింతల దిగువ భాగంలో చేరుతుంది. ఉమ్, అలాగే పాలేరు చేరుతుంది. ఖమ్మం జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, ఇతర మహబూబాబాద్ జిల్లాలో పడినటువంటి వర్షం అంతా కృష్ణానదికి వచ్చి చేరింది. అవునండి. పర్యావసనంగా అత్యధిక నీరు ప్రకాశం బ్యారేజీకి చేరడం, కిందికి ప్రవహించడం జరిగింది. ఆ సందర్భంలో మూలపాడు, జూపాడు, లేకపోతే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వరకు నీళ్లు వచ్చేసినాయి. చాలా ప్రాంతాలు కృష్ణానది వరద ప్రవాహానికి కూడా ముంపుకు గురైనాయి. ఉమ్, కానీ దానికి బుడమేరు గండ్లు దిగిపోయి నీటితో మునిగిపోయినటువంటి ప్రాంతాలకు సంబంధం లేదు. ఇది సంబంధం వేరు లేదు. వేరు సమస్యలు వేరు. ఉమ్, కానీ ఒక లింక్ ఉంది. ఇక్కడ ఏంటంటే బుడమేరుకు వెలగలేరు దగ్గర ఒక ఆనకట్ట కట్టారు చాలా దశాబ్దాల క్రితమే. అవునండి. ఉమ్, దాన్ని 2005లో బుడమేరుకు వరదలు వచ్చిన సందర్భంలో ఉమ్, కొల్లి నాగేశ్వరరావు గారు, దివంగత కొల్లి నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఆందోళన చేశారు. అవును. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య గారి నేతృత్వంలో కమిటీ వేస్తే వాళ్ళు సిఫార్సు చేశారు. ఉమ్, ఆ వెలగలేరు దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ స్కీము ఒకటి నిర్మించి పోలవరం కాలువతో అనుసంధానం చేసి, కుడి కాలువతో ప్రకాశం బ్యారేజీ పైభాగంలో నీటిని కలిపేటువంటి ఒక కాలువను నిర్మించాలని ఓకే. దాన్ని నిర్మించారు. ఉమ్, అది ఈరోజు బుడమేరుతో పాటు వచ్చే నీరు గోదావరి నీటిని కూడా తీసుకుని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుస్తుంది. తద్వారా నదుల అనుసంధానంలో అది కూడా భాగం అయిపోయింది. కానీ ఈ ఇక్కడ రోజు ఇంకొక విషయం. ఈ పోలవరం కుడి కాలువ బుడమేరు కలిసిన తర్వాతనే కౌలూరుకు సమీపంలో కొండపల్లి దగ్గర, శాంతిపురం దగ్గర ఈ గండ్లు పడ్డాయి. ఆ అవునండి. గండ్లు పడి అంటే ప్రకాశం బ్యారేజీకి రాకముందే గండ్లు పడ్డాయి. ఉమ్, నీరంతా ఈ ప్రాంతాలకు వచ్చి పడిపోయింది. అక్కడ ఇంకొక విషయం లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ వెలగలేరు దగ్గర నుంచి డైవర్షన్ ఏదైతే ఆనాడు ప్రతిపాదించారో ఆ ప్రకారం ఏదైతే కాలువ తీశారో అది పోలవరం రైట్ కెనాల్లో కాకుండా నేరుగా కృష్ణలో కలిసేటట్లుగా తీసుంటే ఈ ఈ ఈ ఇటువంటి ఉత్పాతం వచ్చిన సందర్భాల్లో, కోపియస్ రైన్స్ వచ్చిన సందర్భాల్లో ఇంకొంచెం బాగుండేదా? అట్లా ఏమైనా చెప్తారా మీరు? అదే అది అది అవసరం లేదనే నిపుణులు భావించారు. ఎందుకంటే కానీ ఈ అనుభవాల దృష్ట్యా ఏమంటారు? కృష్ణా నదిలో నీరు ప్రవహించేటువంటి సందర్భంలోనే
పోలవరం నుంచి గోదావరి నీటిని సరఫరా చేయరు. నిన్న కూడా పోలవరం కుడి కాలువలేమిని పట్టిసీమ ద్వారా నీటిని ఏమి ఎత్తిపోయలేదు. అవును. గోదావరి నీళ్ళు రావడం లేదు. గోదావరి నీరు ఈ సందర్భంలో ఇవ్వరు. బుడమేరులో వరద ఉన్నప్పుడు కానీ, కృష్ణా నదిలో వరద ఉన్నప్పుడు కానీ, కృష్ణా డెల్టాకు నీటి అవసరం, గోదావరి నీటి అవసరం ఉండదు. అందువల్ల ఓకే. పోలవరం కుడి కాలువలో నీటి ప్రవాహం ఉండదు. నిన్న కూడా లేదు. ఆ గోదావరి ప్రవాహం లేదు. బుడమేరు నీరే వచ్చింది. అందుకనే సమాంతర కాలువ అవసరం లేదు. పోలవరం కుడి కాలువనే విస్తరించి ఆ కాలువ ద్వారానే బుడమేరు నీరు కూడా ప్రకాశం బ్యారేజీకి కలిపితే సరిపోతుందని నిపుణులు భావించే డిజైన్ చేశారు. ఓకే. మరొక విషయం నాకు కొంచెం వివరించండి లక్ష్మీనారాయణ గారు. నిన్న మొన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిందకి దిగువకి వదిలి వెళుతున్న ప్రవాహం ఏదైతే ఉందో 11 లక్షల క్యూసెక్కుల పైన, ఇది గతంలో ఏనాడు వెళ్ళనంతటి ప్రవాహం కదా మీరు చెప్పినట్లుగా. ఈ తరహా ప్రవాహం అవసరం లేదు, దాని మీద రాజకీయ విమర్శ వచ్చింది. ఇంత ప్రవాహం అక్కడ ఇప్పుడు వదలాల్సిన పని లేదు, వదులుతున్నారు. ఎందుకు వదులుతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఇల్లు కాపాడడం కోసం అన్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అది హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య. ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు బుడమేరు ఎక్కడ పుడుతుంది, ఎక్కడికి పోతుంది, దాని పరివాహక ప్రాంతం ఏంటి, ఈ బుడమేరు డైవర్షన్ స్కీమ్ కాలువ ఎక్కడ కలుస్తుంది పోలవరం కుడి కాలువలో అనేటువంటిది అవగాహన లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి. రెండవది, ఆల్మట్టి డ్యామ్ నుంచి పైభాగం మహారాష్ట్ర నుంచి కిందికి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు ఎన్ని వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి అనేటువంటిది కేంద్ర జల సంఘమే బులెటిన్స్ ను విడుదల చేస్తుంది. నిన్న కూడా ఉదాహరణకి నిన్న 12 గంటల సందర్భంలో సిడబ్ల్యూసి బులెటిన్ విడుదల చేసింది. 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతాయి అని. కానీ వాస్తవానికి నిన్న అదే 12 గంటల సమయానికి నీరు చేరింది ప్రకాశం బ్యారేజీకి 11,43,000 క్యూసెక్కులు. ఆ నీటినే విడుదల చేశారు. కంట్రోలింగ్ కెపాసిటీ ఈరోజు నియంత్రణ చేసేది సిడబ్ల్యూసి ఉన్నది, డ్యామ్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆ డ్యాములు నిర్వహించేటువంటి యంత్రాంగం ఉన్నది, కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వీళ్ళందరూ మానిటర్ చేస్తూనే నీటిని విడుదల చేస్తారు. తుంగభద్ర డ్యాముకు బోర్డు ఉన్నది, వాళ్ళు నీటిని ఎంత విడుదల చేయాలి, ఎంత తుంగభద్ర నది డ్యాములోకి నీరు వస్తున్నది, ఎంత కిందికి వదలాలనేటువంటిది బోర్డు నిర్ణయిస్తుంది. అదే తరహాలో జోరాల నుంచి విడుదల చేస్తారు. శ్రీశైలానికి వస్తుంది, శ్రీశైలంలో ఏ స్థాయి వరకు, ఏ మట్టం వరకు నీటిని నిల్వ చేయాలి, తర్వాత నీటిని కిందికి వదలాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నాగార్జున సాగర్ దగ్గర కూడా యంత్రాంగం ఉన్నది. ఆ విధంగా నీటిని డ్యాముల నిర్వహణ యంత్రాంగం అక్కడ నీటిని మానిటర్ చేస్తూ నీటి నిల్వను ఉంచుకుంటూ కిందికి వదిలిపెట్టాల్సినటువంటి నీటిని వదిలిపెడతారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిని నిలవేసుకునే అవకాశమే లేదు. కేవలం 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఆనకట్ట మాత్రమే. 3 టీఎంసీలు ఎప్పుడో వచ్చేసినాయి. ఆ నీటి నిల్వ ఉన్నది. వర్షపు నీరు మళ్ళా అదనంగా వస్తున్నది, పైనుంచి నీరు వస్తున్నది. ఈ రోజు నేను చెప్పినట్టు మున్నేరు నుంచి ఖమ్మం పరిసర ప్రాంతాలలో పడినటువంటి వర్షపు నీరు ఏనాడు లేని పద్ధతుల్లో దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఆ చిన్న నది నుంచి వచ్చి కృష్ణాలో కలిసింది. అందువలనే అక్కడంతా జాతీయ రహదారి కూడా ఆగిపోయింది, రవాణా ఆగిపోయింది, తెగిపోయింది రోడ్డంతా కూడా. అంతటి ఉపద్రవం వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని నిలబెట్టేటువంటి అవకాశమే లేదు, నిలబెట్టకూడదు. అంతటి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఆయన చెప్పింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తద్దు అని కాదు, వెలగలేరు దగ్గర లాకులు ఎత్తకుండా అట్టిపెట్టి నీటిని కంట్రోల్ చేసి ఒక్కసారిగా వదిలిపెట్టారు కాబట్టి ఈ ఉపద్రవం వచ్చిందని ఒక అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడాడు. ఆయనకు నిజంగానే అవగాహన ఉంటే చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నటువంటి ఇల్లు కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి కుడివైపునున్నది. బుడమేరు ఈరోజు ముంపుకు గురైనటువంటి అజిత్ సింగ్ నగర్, ఈ ప్రాంతాలన్నీ ఎడమ వైపున ఉన్నాయి. ఎడమ వైపున
కృష్ణా నదికి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తే బుడమేరు వల్ల ఉహు. గండ్లు తెప్పడి ఆయన దాన్ని అర్థం చేసుకోకుండా వెలగలేరు దగ్గర లాకులు ఎత్తేశారు. ఆ నీరంతా కూడా ఒక్కసారిగా పోయి విజయవాడ రూరల్ మండలం మీద పడింది. దానికి ఎందుకు చేశారంటే చంద్రబాబు నాయుడు ఇల్లును కాపాడుకోవడానికని. అసలు పూర్తి అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి అంశం. ఒక్కసారి మనం వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్దామండి. అక్కడ నిర్వహణ లోపం ఉంది అని చెప్పి మీడియా రిపోర్ట్ చేసింది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నిర్వహణ లోపం ఉంది, గ్రీజు కూడా పెట్టలేదు కొంతకాలంగా అని. నిజానికి ఈ పులిచింతల గేట్ కొట్టుకుపోయిన, ఓ పక్కన ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు ప్రాజెక్ట్ దగ్గర గేటు కొట్టుకుపోయినా, ఇవన్నీ కూడా నిర్వహణ లోపం వల్ల జరిగిన ప్రమాదాలని చెప్పి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లే తేల్చాయి. వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరు ప్రస్తావించినట్లు పులిచింతల దగ్గర ఒక గేటు కొట్టుకుపోయింది. దాన్ని మరమ్మత్తు చేయడానికే బుష్లు జపాన్ నుంచి రావాలని చెప్పి చెబుతూ 2 సంవత్సరాల పాటు మరమ్మత్తు చేయలే. ఆ గేటును రిపేర్ చేయలే. గుండ్లకమ్మ దగ్గర ఒక గేటు కొట్టుకుపోయింది ముందు, దాన్ని రిపేర్ చేయలేదు. రెండో గేటు కూడా కొట్టుకుపోయింది. మిగిలిన గేట్లు కూడా కొట్టుకుపోతాయనే ఆందోళన ఇంజనీర్లు వ్యక్తం చేసిన తర్వాత కానీ తేరుకోలేదు. ఇప్పటికీ వాటిని రిపేర్ చేయలేదు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు పైభాగంలో ఉన్న ఒక చిన్న పించా ప్రాజెక్టు కొట్టుకుపోయి ఆ నీరంతా అన్నమయ్య రిజర్వాయర్లోకి వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అక్కడ రిపేర్లు చేయలే. ఇంతవరకు అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలా. 700 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తామని జీవోలు విడుదల చేశారు. కానీ పైసా ఖర్చు పెట్టలేదు, నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇలాంటి పనులు జరిగాయి. ఇక్కడ వెలగలేరు దగ్గర అవి గేట్లు కూడా కాదవి, ఒక లాకులు మాత్రమే. దానికేందేమి ఇరిగేషన్ డైరెక్ట్ గా లేదు. అక్కడ ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టినటువంటి నీటి నిల్వ చేసుకునేటువంటి ఒక చిన్న ఆనకట్ట లాంటిది. అక్కడి నుంచి ఈ డైవర్షన్ స్కీమ్, బుడమేరు డైవర్షన్ స్కీమ్ ని తర్వాత కట్టారు. ఎప్పుడు కట్టారు? 2005 తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2006-7లో మొదలుపెట్టి దాన్ని తర్వాత పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువతో అనుసంధానం చేశారు. ఆ కాలువలో గుర్రపు డెక్క మరమ్మతులు చేయలేదు. ఆ గుర్రపు డెక్క ఉంటే నీరు ప్రవాహానికి అడ్డుపడిపోతుంది, గండ్లు పడతాయి కాలువలకి. అలాంటి నిర్వహణ లోపం, మరమ్మతులు చేయకుండా, వాటికి నిధులు విడుదల చేయకుండా ఎండబెట్టి చేసిన దాని నిర్వాహకం వల్లనే, బహుశా గ్రీసు కూడా పెట్టకపోవడం వల్లనే లాకులు దగ్గర కూడా సమస్య వచ్చి ఉంటుంది. అలాగే గండ్లు కొట్టుకుపోవడానికి కూడా కాలువ మరమ్మతులు లేదు కాబట్టే కొట్టుకుపోయి ఉంటాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు? జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 3 నెలలు రమారమే. 3 నెలల్లో ఈ పనులన్నీ చూసుకొని చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఇది వర్షాకాలం, ఋతుపవనాలు మొదలైపోతాయి జూన్ 1వ తారీఖే. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇరిగేషన్ కెనాల్స్ అన్నింటినీ నియంత్రణ చేసేటువంటి ఆ సాగునీటి శాఖ వాటిని పర్యవేక్షించి ఎక్కడ మరమ్మతులు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ గేట్లను రిపేర్ చేసుకోవాలి అనేటువంటిది ముందే చేయాలి. ఫిబ్రవరి నుంచో ఏప్రిల్, మే నాటికి పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఉన్నది ఎవరు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆనాడు అది చేశారా ఆ పని? ఆలోచించుకోవాలి విమర్శలు చేసేటప్పుడు. ఒకసారి మనం బుడమేరు లోపల, బుడమేరు బఫర్ జోన్లోను విపరీతంగా వచ్చిన ఈ అర్బన్ ఏరియాస్, కాలనీల విస్తరణ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. లక్ష్మీనారాయణ గారు, మీరిందాడ చెప్పినట్టుగా ఈ గతంలో 2005లో బుడమేరుకు వరద సంభవించినప్పుడు ఇన్ని కాలనీలు లేవు అక్కడ. కానీ ఆ తర్వాత ఈ విస్తరణ నిర్నిరోధంగా జరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు ఈ బుడమేరుకు ఇవాళ వచ్చిన ఈ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వరద వలన విజయవాడలో ఆ ప్రాంతంలో విలయం సంభవించినట్లయింది. 2 రోజులుగా 3 రోజులుగా ఇంకా ప్రజలందరూ ముంపులోనే ఉన్నారు. ఇది ఈ తరహా వాటిని నివారించడం అనేది అట్లుంచి, ఇప్పుడు దీనికి పరిష్కారం దాన్ని రిస్టోర్ చేయడమా, దాని ఉన్న ఆ బఫర్ జోన్స్
ఉన్న లోపల ఉన్న ఫ్లడ్ లెవెల్ ఏరియాని రిస్టోర్ చేయడం ఒకటి, లేదంటే ఈ తరహా వచ్చిన విపత్తులకి సిద్ధపడి ఉండటం రెండవది నాకు తెలిసి కనపడుతుంది. మీరు దీని మీద మీ వ్యాఖ్యానం ఏంటి కొంచెం చెప్పండి. 2-3 పరిష్కార మార్గాలు ప్రభుత్వం ఆలోచించాలి. ఒకటి, సహజ సిద్ధంగా బుడమేరు ప్రవాహాన్ని కొల్లేరుకు చేరేటువంటి మార్గాన్ని ఆధునీకరించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎక్కడైనా ఆక్రమణలు జరుగుంటే వాటిని తొలగించి ఆ నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయడం ఒకటి, ఆధునీకరించడం. ఓకే. కొల్లేరు ఆక్రమణకు గురైంది, మధ్యలో చేపల చెరువులు వచ్చినాయి, చాలా చాలా ఉన్నాయి. అవేమన్నా ఆక్రమణలు ఉంటే వాటన్నింటినీ తొలగించి సహజ సిద్ధమైనటువంటి నీటి ప్రవాహానికి అవకాశం కల్పించాలి. ఒకటి. రెండవది, బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో కాలువ, పోలవరం కుడి కాలువలో తీసుకొచ్చి అనుసంధానం చేశారో దాని సామర్థ్యాన్ని పెంచాలి. ఒక 25,000, గతంలో కూడా చెప్పారు 17,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరించాలని. దాన్ని విస్తరించడానికి విటిపిఎస్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ కాలువ కూడా దాంట్లోనే కలుస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారేజీ నుంచి నీళ్లు విటిపిఎస్ కు తీసుకెళ్లడం, తర్వాత మళ్ళా విడుదలైనటువంటి నీటిని ప్రకాశం బ్యారేజీలోకి వదిలిపెట్టడం, ఈ నీరు కూడా అక్కడ ఈ కుడి కాలువ బుడమేరు కలిసినటువంటి కాలువలోనే కలుస్తుంది. అక్కడ విస్తరణ చేయడానికి విటిపిఎస్ వాళ్ళు గతంలో అంగీకరించలేదు. ఈనాటికి కూడా నాకు తెలిసి గవర్నమెంట్ దానికి ప్రత్యామ్నాయం చూడాలి, విస్తరణ జరగాలి. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు అటు ప్రకాశం బ్యారేజీలోకి తీసుకొచ్చి వదిలిపెడితే అది కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది, ఎక్కడైతే ఈ బుడమేరు పరివాహక ప్రాంతం నివాస ప్రాంతాలు వచ్చాయో అక్కడంతా కూడా గోడలు నిర్మించాలి. ఇవాళ కృష్ణా లంక దగ్గర ప్రకాశం బ్యారేజీ కింద గోడ నిర్మించారు. అది కూడా మేమే నిర్మించారని గొప్పలు చెప్పుకున్నారు. అది ఉమ్మడి రాష్ట్రం అంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది, విభజన తర్వాత కొనసాగింది. 2014-19 కాలంలో 30%, 35% జరిగింది. తర్వాత ఒక 20-30% జరిగింది. ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నది. కానీ ఆ గోడ నిర్మించడం వల్ల ఇవాళ ఇంత నీరు వచ్చినప్పటికీ కృష్ణలంక బాధలు పడలా, వర్ణనాతీతమైన బాధలు పడేవాళ్ళు గతంలో. అలాంటి ఒక గోడ నిర్మాణం బుడమేరు వరద ప్రాంతాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి కూడా నిర్మించాలి. మూడవది ఏంటంటే ప్రకాశం బ్యారేజీ పైన వైకుంఠాపురం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి గోదావరి అనుసంధానాన్ని కూడా ఏది నాగార్జున సాగర్ కుడి కాలువ, బొల్లాయిపల్లిలో ఒక రిజర్వాయర్ నిర్మించి సోమశిల వరకు తీసుకెళ్లేటువంటి ఒక పథకం ఉంది. అందులో భాగంగా వైకుంఠాపురం నిర్మించాలని, ఆ వైకుంఠాపురం దగ్గర నిర్మించి ఒక 20 టీఎంసీలు నీటిని నిలవేస్తే పైనుంచి వచ్చేటువంటి నీటి ఒత్తిడి ప్రకాశం బ్యారేజీ మీద తగ్గుతుంది. తద్వారా బుడమేరు నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మరో ప్రత్యామ్నాయం దీన్ని కూడా ఆలోచించాలి. అందువల్ల మల్టిపుల్ పరిష్కార మార్గాలను గురించి బహుముఖంగా ఆలోచించి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఎలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇంజనీరింగ్ నిపుణులతో ప్రత్యామ్నాయ పథకాలను రూపొందించి వార్ ఫుటింగ్ పైన అమలు చేయాలి. ఓకే, లక్ష్మీనారాయణ గారు, చివరన లాస్ట్ దానికి ఇప్పుడు మీరు సూచించిన ఈ బహుముఖ పరిష్కార మార్గాలు ఏవైతున్నాయో వాటికి తోడుగా ఇప్పటి వరకు జరిగిన విస్తరణ, అక్కడ వాటినన్నింటినీ ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలను తొలగిస్తే అది అగైన్ ఇట్ లీడ్స్ టు హ్యూజ్ హ్యూమన్ సఫరింగ్. కానీ దాని పక్క నుంచి భవిష్యత్తులో ఈ తరహా ఆక్రమణలు, వాటికి అధికారుల వత్తాసు, రాజకీయ వత్తాసు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అని నేను అంటాను. దాన్ని మీరు సెకండ్ చేస్తారు కదా? తప్పనిసరిగా ఒక ప్రణాళికాబద్ధంగా నగర విస్తరణ జరగాలి, ఆక్రమణలు జరగకూడదు. ఏలూరు కెనాల్, నేను ఉన్నటువంటి నా నివాసానికి పక్కనే ఏలూరు కెనాల్ పోతుంది. ఏలూరు కెనాల్ పైనే ఆక్రమణ చేసి ఇప్పుడు ఒక
ఒక కులం సంఘాన్ని చెందినటువంటి వాళ్ళు ఒక కళ్యాణ మండపం కట్టేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో మొదలైంది, ఈ ప్రభుత్వ కాలంలో కొనసాగుతున్నది. కాలువ గడ్డులన అక్రమ నిర్మాణాలు జరిగితే వాటి పరివాహక ప్రాంతంలో సాగునీటి శాఖకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేసుకుంటే వాటిని అనుమతిస్తే అవినీతి అధికారులు కానీ, శాఖలు కానీ, రాజకీయ నాయకులు కానీ వాటికి ఒత్తాసు పలికితే ఇలాంటి ఉపద్రవాలు భవిష్యత్తులో కూడా వస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ గుంటూరు జిల్లా ఆఫీసు నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. దాన్ని కూలగొట్టడం జరిగింది. ఎందుకు? అది అక్రమ నిర్మాణం. అది కాలువ ఒడ్డున నిర్మిస్తున్నారు కాబట్టే, కృష్ణా డెల్టాకు సంబంధించిన కాలువ ఒడ్డున నిర్మిస్తున్నారు కాబట్టే కూల్చేశారు. ఈరోజు అది రాజకీయ పార్టీ చేసినా, పౌరులు చేసినా, లేకపోతే సంస్థలుగా కుల సంఘాల పేర్లతో చేసినా అనుమతించకూడదు అనేది నా అభిప్రాయం. చాలా థ్యాంక్స్ లక్ష్మీనారాయణ గారు. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.